హలో హాయ్. హరిహర వీరమల్లు మూవీని ఆపాలని చూస్తున్నారు అంటారా? హరిహర వీరమల్లు సినిమాని ఆపాలని చూస్తున్నారు. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆడాలి. ఎందుకంటే ఇది దేశం కోసం తీసిన సినిమా, పేద ప్రజలకి పేదవాళ్ళకి ఉపయోగపడే సినిమా, సమాజంలో అందరికీ, పేదవాళ్ళకి అందరికీ, సమాజంలో ఉన్న అందరికీ ఉపయోగపడే సినిమా. అలాంటిది ఈ సినిమా దయచేసి ఆపకండి, ఆడనివ్వండి. అంటే ఎందుకు ఆపాలని చూస్తున్నారు? గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపుతున్నారు. ఎందుకంటే ఆయన పెద్ద క్రేజ్ ఉంది. పైగా ఆయనకి ఏంటంటే ఆయన మీద అపోజిట్ కొట్టరనమాట. అపోజిషన్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎక్కడి నుంచి అన్న ఆపకండి, ఆడనివ్వండి. ఎందుకంటే ఆయన సినిమాలు కష్టపడి చేస్తున్నాడు. ఒకవైపు పేద ప్రజలు సహాయం చేస్తా, ప్రజలు సహాయం చేస్తా, ఇంకోవైపు సినిమాలు కూడా తీయాలి. మనం తీసే సినిమా అయినా, మనం చేసే పని అయినా ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి ఒక సంకల్పంతో, ఒక ధ్యేయంతో చేస్తున్నాడు. కాబట్టి అలాంటిది అతని సినిమా ఆపొద్దండి. ఎందుకంటే ఆ సినిమాలో వల్గరిటీ కానీ, ఈ రొమాంటిక్ కానీ, ఇంకేమైనా కానీ అన్ని కట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఒక ఫ్యాన్గా చెప్పండి, నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ అని అంటున్నారు, అది నిజమేనా? కరెక్టే. కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్, ఇంకెవరైనా కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ దయచేసి ఆపకండి. ఎందుకంటే ఆడనివ్వండి ఆ సినిమా. ఎందుకంటే అలాంటి సినిమా ఆడితేనన్నా జనాల్లో మార్పు వస్తుంది. అరే ఇది ఎందుకు వచ్చింది, ఉద్యమం ఏంది, దేశం ఏంది, మన దేశంలో బతికేటప్పుడు మనం అంతా కలిసి మెలిసి ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు కులపిచ్చి మాతపిచ్చి అంటే దారుణం అనమాట. ఒక మనిషి మీద ఒక మనిషి పైకి ఎత్తనాడన్నా, లేనోడు ఇవ్వడానికి పైకి వస్తున్నాడు, ఆయన గొప్పదనమాట. అంటే ఒక ఫ్యాన్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఆగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చెప్పారనమాట. దేనికి నేను చేసేది ఇంకా నుంచి నేను పదవులోకి వచ్చాను కాబట్టి ప్రతి క్షణం పేద ప్రజలకు మంచి చేస్తాను ఉంటా అంతేను. పదవులు ఉన్నా లేకపోతే ఇక్కడ మూవీ గురించి చెప్పండి. మూవీ బంద్ చేస్తారు కదా, అదే సినిమాని ఆపుతారు. అదే చాలా దాని గురించి చెప్పు. రాజకీయం కాదు, సినిమా వాళ్ళు ఒక స్టేట్ లో ఆపగలుగుతారు అంతే, పక్క స్టేట్ లో ఆపలేరు, ఓటీటీలో అస్సలు ఆపలేరు. కాబట్టి సినిమా కూడా మంచి ఉపయోగపడాలని చేస్తున్నాడు. అంటే రీ రిలీజ్ అయితే చేస్తున్నారు పాత సినిమాలు, అలాంటిది కొత్త మూవీ కదా, ఎందుకు ఇవ్వట్లేదు థియేటర్స్? అదే భయ కుట్రలు భయ, అది ప్రతిపక్షం కుట్ర అవచ్చు, ఇంకేమన్నా పన్నులకు కావచ్చు. ఆయన ఎందుకంటే ఆయన ఒక పెద్ద స్టార్, ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఇప్పుడు అదొక పెద్ద హోదా, పెద్ద స్థాయి. అది ఆ స్థాయిలో ఉంటానే సినిమా చేస్తున్నాడు. దేనికి? అరే ఎందుకంటే మన ఫ్యాన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది, వాళ్ళని కూడా మనం ఉత్తేజపరచాలి. చెబుతున్నారు యూత్ కు ఒక మెసేజ్ ఇవ్వాలని. యూత్ కూడా ఎన్నెన్నో బాధలు ఉంటాయి, వాళ్ళ పాపం పరిస్థితి బాగా ఉంటారు, పేదలు ఉంటారు, తిండి దిక్కులు ఉంటారు. వాళ్ళకి అంతా మనం చేసి సినిమా ఉపయోగపడాలని అనుక్షణం చేస్తున్నాడు ఆయన. ఏంటంటే ఆయన చేసి ఏ పని సరే అది ప్రజల కోసం చేస్తాడు ఆయన. కాబట్టి ప్రజల కోసం చేసేటప్పుడు ఆ సినిమాలని ఆపకండి. ఆయన ఏమైనా మంచి పని చేసేటప్పుడు సరే దయచేసి అయ్యా, మీరేదో ప్రజలు ఆపుతున్నట్టు ఆపకండి అంటున్నారు. ఎవరు ఆపుతున్నారు? ప్రజల కోసం చేస్తున్నాడు కదా, ఓల్డ్ ప్రజలే. ఉన్నోడైనా లేనోడైనా ప్రజలే అందరూ. కాబట్టి పరిస్థితి బాగున్నది మాత్రం నువ్వు ప్రజలు ఒకటిగా కాకుండా పోవు. నువ్వు జనంలో రావాల్సిందే, నువ్వు జనం ఉండే కాడ బిల్డింగ్ కట్టాల్సిందే, జనంలో నువ్వు ఏదో రావాల్సిందే. నువ్వు ఎందులో దాక్కుంటావు ఎక్కడెక్కడో, కనీసం నీ ఆస్తులు కాపాడకుండా నువ్వు ఇక్కడ రావాలా. నువ్వు ఇక్కడ బిల్డింగ్ కట్టినా, నువ్వు ఇక్కడ భూమి ఆక్రమించిన దానికోసం నువ్వు ఏదో ఒకటి రావాలి ఇక్కడికి. అది నువ్వు ఎంత పెద్ద హోదాలో ఉన్నావు, నువ్వు సినిమా యాక్టర్, నువ్వు ప్రజలు ఒకడవే. కాబట్టి మనుషులందరూ ప్రజల్లో ఒకరే. కాబట్టి దయచేసి ఆడిని కూడా చెప్తాను, అంతేగాని ప్రజలు ఆపారు నేను అనలేదు. ఆపకండి సినిమా, ఎందుకంటే సినిమా ఆడాలి. అది కూడా సినిమా బాగుంటే జనం చూస్తారు, ఆగలేకపోతే ఎవరు చూడరు. తెలిసిందేది. కానీ అతను ఏంటంటే ఒక సంకల్పంతో, ఒక ధ్యేయంతో పేద ప్రజలు కానీ ప్రజలుగా ఉపయోగపడాలని వల్గరిటీ సీన్లు ఏం లేకుండా దేశభక్తికి సంబంధించిన సినిమా తీస్తున్నాడు. ఎందుకు? ఈ సినిమా చూసి యూత్ కానీ ప్రజలు కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నాకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఏదైనా మార్పు రావచ్చేమో. పేద ప్రజల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎలాగో బాగా పాడతారు తీసి పక్కకి, వాళ్ళ నాన్న వస్తూ వాళ్ళ తాత వస్తూ జట్టుంటారు, లేనోడు ఉంటాడు నాలంటాడు. ఆ సినిమా చూసి ఒక మోటివేషన్ అనమాట. ఆ మోటివేషన్ ఫీల్ అయ్యి అరే మనం అలా చేయాలి, మనం సెటిల్ అవ్వాలి అంటే దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలని పని. ఏంటంటే దయచేసి ఎవరేమో అనుకోవద్దండి, ఉన్నోళ్ళు నేనేమో అనలేదండి, మనం అంతా ఒకటే అని చెప్పాను. కాబట్టి ఏంటంటే మనం అంతా ఒకటే అందరం. ఒకవేళ ఎవరైనా వచ్చి లేదయ్యా నువ్వేరు మేవేరు ఉంటే దాన్ని నేనైతే ఏం చేయలేను దానికి. నేను మాత్రం అందరూ దేశం ఉండే వాళ్ళందరూ నా వాళ్ళే అంట, మన వాళ్ళే అంట. అది ప్రపంచంలో ఉండే వాళ్ళన్నా దేశం ఉండేవాళ్ళన్నా. కాబట్టి దయచేసి ఎవరేమో అనుకోవద్దండి. కానీ సినిమాను మాత్రం ఆడినేద్దాం. దయచేసి సినిమా మాత్రం ఆపకండి. అలాంటి సినిమా ఆడితే ఏమవుతుందంటే అందరికీ వాళ్ళకి అందరికి పని వస్తుంది, డబ్బులు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ కుటుంబాలు, ఆ వ్యవస్థ మొత్తం బాగుంటుంది. ఏంటంటే దయచేసి ఈ సినిమా ఆడినే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని అయితే అందరం ఆడేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.